వ్యూవర్స్, దిస్ ఈస్ యువర్ సహాని వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మియాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా అండి. స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను, సాల్ట్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఇక్కడ నేను 3 స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మంచిగా స్మూతీగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పాక కోసం 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను, 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాను, ఇలాచి, కొంచెం నిమ్మరసం అండి యాడ్ చేసుకొని చిక్కటి పాకంలాగా వచ్చేసాక పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు హీట్ చేసుకోవద్దు. పిండి మంచిగా నానిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసేసుకొని ఇలా మంచిగా బాల్స్ ఇలా వేసుకొని కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. ఇలా చేసేసుకోవాలి. బాదుషాలు నేను ఇప్పుడు 2 టైప్స్గా చేస్తున్నాను చూడండి. అలా రివర్స్గా అంటే కొంచెం పాకం అనేది బాగా పట్టేసుకుంటుంది బాదుషాకి. అలా 2 టైప్స్గా నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగుంది. ఇలా చేసుకుంటే కొంచెం పాకం అనేది బాదుషాలకి మంచిగా పట్టేస్తుందని అలా రివర్స్గా మనము ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా చేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బాదుషాలు వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాక అలా సిరప్లోకి వేసుకోవాలి. ఇలా సిరప్లోకి వేసాక 2 సైడ్స్ తిప్పుకుంటూ ఉండాలి. బాదుషా లోపల మంచిగా ఉడకాలంటే షుగర్ సిరప్ హీట్గా ఉండాలి, అలాగే బాదుషా కూడా వేడిగా ఉండాలండి. ఏది చల్లగా అయినాక వేసినా కూడా లోపల ఉడకదు, అస్సలు కుదరదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా అన్నీ అయిపోయాక ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. నాకు మాత్రం చాలా బాగా కుదిరాయండి, చాలా టేస్టీగా ఉంది. మనం చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. మనము ఒక 1/2 అవర్కి సపరేట్ చేసుకుంటే పాకం అనేది కొంచెం స్లోగా డ్రై అయిపోతూ ఉంటుంది బాదుషాకి. అంతేనండి, చూడండి రెడీ అయిపోయింది. చూడండి లోపల ఎంత బాగా ఉడికిపోయిందో, అస్సలు పిండిగా అస్సలు ఉండదు. చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.